తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? చీటికి మాటికి దేవాలయాల వద్ద ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? గత పాలకుల పాపం వెంటాడుతోందా? ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యమా? అధికారులు మొద్దు నిద్ర వేయడం లేదా? తప్పులు ఎవరు చేసినా అనుభవించేది అన్యం పుణ్యం ఎరుగని భక్తులా? 4 నెలల్లో 2 ఘటనల ఏమైంది యంత్రాంగం? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల వద్ద ఘటనలు జరుగుతున్నాయి. గడిచిన 4 నెలల్లో ఇది 2వ ఘటన. తొలుత తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఘటన కాగా, ప్రస్తుతం సింహాచలం దేవస్థానం వంతైంది. కలియుగ వెంకటేశ్వరుడు మరో అవతారంగా సింహాద్రి అప్పన్నను భావిస్తారు భక్తులు. ఈ 2 ఘటనలు ఆ స్వామి సన్నిధిలో జరగడంతో ఏం జరుగుతుందోనని సగటు భక్తులు చర్చించుకోవడం మొదలైంది. స్వామికి ఎక్కడో తెలియని తప్పు చేసి ఉంటారని అనుకుంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి ఘటనలు జరగడం ఏమిటి? ఒక్కసారి ఏపీలోని కీలకమైన దేవాలయాల్లో శుద్ధి చెయ్యాలన్నది కొందరు పండితుల మాట. అప్పటికైనా దేవుడి ఆగ్రహం చల్లారుతుందని అంటున్నారు. జనవరిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాటు చేశారు. అదే నెల 10 నుంచి 12 వరకు 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బైరాగి పట్టణంలోని రామానాయుడు ఉన్నత పాఠశాల వద్ద భారీగా తరలివచ్చారు భక్తులు. రాత్రి వేళ దాదాపు 9 గంటల సమయంలో క్యూ లైన్లోకి భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. భక్తులు లోపలికి వెళ్లే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మరణించారు. టీటీడీ చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘటన జరిగింది. ప్రస్తుతం దానిపై లోతుగా విచారణ జరుగుతుందనుకోండి. అధికారుల నిర్లక్ష్యమా అనేది అది వేరే విషయం. ఇక సింహాచలం దేవాలయం విషయానికొద్దాం. తిరుపతిలో మాదిరిగా ఇక్కడ టికెట్ల వ్యవహారం. పైగా చనిపోయింది కూడా భక్తులే. ఏడాదికొక్కసారి స్వామి నిజరూప దర్శనం కోసం వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉచిత క్యూ లైన్లతో పాటు ₹300 దర్శనం లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. అదే సమయంలో రాత్రి సింహాచలం పరిధిలో భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి సింహాద్రి కొండలు తడిసి ముద్దయ్యాయి. ఆలయ మెట్ల మార్గం వెంబడి ₹300 దర్శనం టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మధ్యనే మెట్లకు దన్నుగా ఉండేలా రిఫైనింగ్ వాల్ నిర్మించారు. ఆ ప్రాంతంలో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయడం తప్పు. పైగా రిటైనింగ్ వాల్ ప్రయాసి చేసిన లైట్ బ్రిక్స్తో నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణం రాతిరకంగా ఉండడంతో వర్షపు నీటిలో ఆ ప్రాంతంలో భూమి మెత్తగా మారిపోయింది. రాత్రి కురిసిన వర్షానికి ఆలయ పరిసర ప్రాంతాల్లో వర్షం నీరు వచ్చేరింది. ఫలితంగా గోడ ఉన్న వర్షపు నీరు, మట్టి బరువు అమాంతంగా పెరిగిపోయింది. గోడ బలంగా లేకపోవడంతో దాని దిగువనున్న గోడ భక్తులపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. లూజ్ స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో లైట్ బ్రిక్స్తో నిర్మాణం ఎలా చేపట్టారు అన్నది అసలు పాయింట్. కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టినప్పుడు పునాదులతో కాంక్రీట్ నిర్మాణాలు చేయాలి. అక్కడ దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. గోడ కూలిన ప్రాంతంలో ఐరన్ మెష్ ఉండడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని, లేకుంటే ఈ విషాదాన్ని ఊహించుకోలేమని అంటున్నారు కొందరు భక్తులు. మొత్తానికి తెలియని తప్పు ఏదో చేసి ఉంటారని, అందుకే స్వామి దగ్గర అలాంటి ఘోరం జరిగిందని అంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.